రత్నం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శైలజ రాస్తున్నారు. సహస్రనామ స్తోత్రాలు చదివేందుకు గురూపదేశం ఉండాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ స్తోత్రమైనా గురువుగారి ద్వారా విన్న తరువాతే మనం చేయాలి. ఎందుకంటే మనకు సంస్కృతము రాదు, ఇంకా చెప్పాలంటే ఇప్పటి కాలంలో తెలుగు కూడా రాదు. ఇంగ్లీషు నేర్చుకోలేము, తెలుగు మర్చిపోయాము, ఇంకో పాట రాదు. సంస్కృతంలో ఉంటాయి కాబట్టి పదాలు పలకరావు. ఉపదేశమే కాదు, ఒక 10-20 సార్లు గురువుగారితో చెప్పించుకొని తర్వాత మీరు స్తోత్రం చేయాలి. ఒక్క అక్షరం తప్పు చెప్పినా, ఒక స్వరం తప్పు చెప్పినా పరమాత్మ కోపిస్తాడు అని శాస్త్రం. ఏకశబ్ద సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక శబ్దము తప్పు లేకుండా చక్కగా చెప్పితే ఈ లోకంలో పరలోకంలో ఆనందాన్ని పొందుతారు. అదే ఏకశబ్ద స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్త నతమర్థమాహ. ఒకే శబ్దము స్వరంతో కానీ అక్షరంతో కానీ తప్పు చెప్పితే నీవు అనుకున్న అర్థం ఆ శబ్దానికి రాదు. స వాగ్వజ్రం యజమానం హీనస్తి. అది వాక్కు వజ్రం, అది వాక్ అంటే వజ్రం. తప్పు పలికితే యజమానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మంత్రాన్ని స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవాలి అంటే గురువుగారితో చెప్పించుకొని, 1కి 10 సార్లు చెప్పించుకొని మళ్ళీ గురువుగారి ముందర కూర్చొని చదివి గురువుగారు పర్వాలేదు అన్నాక అప్పుడు పారాయణం చేయాలి. అంతే తప్ప పుస్తకం కొనుక్కుంటాను, ముందర పెట్టుకుంటాను, వచ్చినట్టు చదువుతాను, అన్ని తప్పులే. అలవాటున్న వారిలో కూడా చాలామంది చాలా స్తోత్రాలను తప్పు చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అవసరం కాబట్టి చెప్తున్నాను, వేరే అభిప్రాయం కాదు. చాలా పాతకాలంలో ఒక ప్రాంతంలో ఒక వైశ్యుడు లలిత సహస్రనామం స్తోత్రం ఉంది కదా, అష్టోత్తరం, ఇలా రోజు ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి పారాయణం చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఈ వైశ్యుని భార్య చనిపోయింది. సరే ఏదో అయిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళకి ఆమె చనిపోయింది, మళ్ళీ చేసుకున్నాడు. ఏడాది మళ్ళీ చనిపోయింది. 5 సార్లు చేసుకున్నాడు, 5 భార్య చనిపోయాడు. అనుమానం వచ్చే తనికి సరే మా దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏమిటి అంటే, మీరేం చేస్తున్నారు? అయ్యా పారాయణం. ఏం పారాయణం చేస్తున్నారు? ఫలానా చేస్తున్నా. ఒకసారి నేను వచ్చి వినాలి పారాయణం. అట్లా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ నేను వింటున్నట్టు అతనికి తెలియకూడదు. అతను మామూలుగా పారాయణం పెద్దగా చేయమనండి, నేను పక్క రూమ్లో ఉంటాను, వింటాను. అక్కడ లోపం ఉంటేనే జరుగుతుంది, లేకుండా జరగదు అని వెళ్ళాను. అక్కడ ఏముంది మంత్రం? భార్యాం రక్షతు మే సదా మంత్రం. స్తోత్రంలో భార్యాం రక్షతు మే సదా అంటే ఆ తల్లి నా భార్యను ఎల్లప్పుడూ రక్షించాలి అని ఉంది. అతని పుస్తకంలో తప్పో, ఇతని అలవాటు తప్పయిందో, అతను భార్యాం భక్షతు మే సదా అని చదువుతున్నాడు. అంటే ఏమర్థం? నా భార్యను భుజించాలనే కదా పోతున్నాను. పెళ్లి చేసుకుంటున్నాడు, పోతున్నది. పెళ్లి చేసుకుంటున్నాడు, పోతున్నాడు. అయినా ఇది కారణం. అతన్ని పిలిపించి చెప్పి మళ్ళీ పునశ్శాంతి జరిపించి చేసుకుంటే భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. ఒక్క అక్షరం మారితే ఇంత అనర్థం. ఒకటే అక్షరం రా బదులు బా చెప్పాడు, పరిస్థితి ఏమిటి? అనర్థం కదా. ఇలాంటి పొరపాట్లు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఒక్క విష్ణు సహస్రనామమే కాదు, ఏ స్తోత్రమైనా
పెద్దలతో చెప్పించుకొని 1కి 4 సార్లు చదివి తప్పులు లేవు అని గురువుగారితో నిశ్చయింపచేసుకొని అప్పుడు పారాయణం చేయండి. లేకుంటే ప్రయోజనాలు వరాలు కాకుండా మరేమైనా వస్తే అందరికీ కష్టం కదా. అలాంటివి రాకుండా పెద్దలతో చెప్పించుకొని నేర్చుకొని స్వామిని స్తోత్రం చేయండి.